నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఒక చర్చ, సీరియస్ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సీరియస్ డిస్కషన్ ఏందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ గారు గత 2, 3 ఈ సాయి కృష్ణ అనేటువంటి ఒక కాపు కుర్రోడిని కస్టోడియల్ మర్డర్ చేసిన తర్వాత, చంపేసి చేసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి ఇదిగో మీ కాపు కులం వ్యక్తికి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడవా అని వీళ్ళు ఒక రాజకీయం మొదలెట్టారు. వైసీపీ వాళ్ళు రాజకీయం మొదలెడితే వెంటనే పవన్ కళ్యాణ్ గారు నానా కష్టాలు పడుతున్నారు. ఏంటంటే, నేను కాపులకు మాత్రమే నాయకుడిని కాదు, నన్ను మీరు కాపులకి రిస్ట్రిక్ట్ చేయకండి, కాపులకు మాత్రమే నన్ను నాయకులకి రిస్ట్రిక్ట్ చేసి నాకు పరిధిని తగ్గిస్తున్నారు. నేను పొలిటికల్ పార్టీ పెట్టాను, అందరికీ నాయకుడిని, అందరికీ నాయకత్వం వహించాలి, అందరూ కూడా నా నాయకత్వం కింద పనిచేస్తారు. సో అంటే ఆయన భరించలేకున్నారు. ఏంటంటే, ఆయన ప్రాక్టికల్గా ఒక సీన్లోకి వచ్చాడు, ఏంటంటే ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఏంటంటే, దేర్ రిస్ట్రిక్టింగ్ మీ టు ఏ కమ్యూనిటీ. నేనేదో నరేంద్ర మోడీ గారి లాగా పొలిటికల్ పార్టీ పెట్టి అందరినీ నా కింద పనిచేయాలి, దేశవ్యాప్తంగా నా కింద పనిచేయాలి పొలిటికల్ పార్టీ పెడితే, జగన్ గారి పార్టీ పెడితే అందరూ పనిచేస్తున్నారు, రెడ్లకు మాత్రమే కాదు కదా, చంద్రబాబు నాయుడు కమ్మాలకు మాత్రమే కాదు కదా, మరి నన్నెందుకు కాపులకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఐడియాలోకి పవన్ కళ్యాణ్ వచ్చి ఈరోజు ఇందాక మాట్లాడింది కూడా అదే వర్షన్లో మాట్లాడుతున్నాడు. ఆయన్ని కష్టపడుతున్నాడు, నన్ను వీళ్ళు ఒక కులానికి నెట్టేస్తున్నారు, వీళ్ళు నన్ను దాని నుంచి బయటపడటానికి నానా కష్టాలు పడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది జనరల్గా జరుగుతున్న ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది. సరే, నేను దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ దట్ వైసీపీ ఈస్ రిస్ట్రిక్టింగ్ దెమ్ టు కాపు లీడర్గా ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, కాపులో ఎందుకు వచ్చి తిడుతున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు వచ్చి నన్ను తిట్టరు, నన్ను కాపు నాయకుడిగా చూస్తున్నారు అనేది, రెడ్లు వచ్చి నన్ను ఎందుకు తిట్టరు, కమ్మలు వచ్చి నన్ను ఎందుకు తిట్టరు, ఓన్లీ కాపులో వచ్చి ఎందుకు నన్ను తిడతారు, నా కాపుల చేత తిట్టేస్తున్నారు ఎందుకు అనేది, అది దట్ ఈస్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ వైసీపీ అండ్ టీడీపీ. బట్ ఇక్కడ నేను మా దళిత సమాజానికి చెప్పదలుచుకుంది, దీంట్లో ఒక పెద్ద ఆలోచన ఉంది వీళ్ళకి. ఏంటి వీళ్ళకి పెద్ద ఆలోచన ఏంటి, ఎప్పుడూ కూడా ఒక కమ్యూనిటీకే పొలిటికల్ పార్టీలు అగ్ర కులాల వాళ్ళు ఎవరు పెట్టరు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు దేశంలో, బ్రాహ్మిన్స్ పార్టీ పెట్టారు ఎవరన్నా? దేశంలో బ్రాహ్మిన్స్ పార్టీ ఉందా? లేదు. పోనీ వైశ్యుల పార్టీ ఉందా? భారతదేశంలో వైశ్యుల పార్టీ ఉందా? లేదు. క్షత్రియుల పార్టీ ఉందా? లేదు. పోనీ శూద్రులు పార్టీ పెట్టారు, శూద్రులు చాలామంది పార్టీలు పెట్టారు. ఇప్పుడు శూద్రులు అంటే బీసీలు మొత్తం కూడా పొలిటికల్ పార్టీలు. ఇప్పుడు మీరు అఖిలేష్ యాదవ్ అక్కడ కేవలం బీసీలను బేస్ చేసుకుని పార్టీ పెట్టాడు. లలూ ప్రసాద్ యాదవ్ అక్కడ బీసీలను బేస్ చేసుకుని పార్టీ పెట్టాడు. ఇలా బీసీలను బేస్ చేసుకొని కొద్దిగా అక్కడక్కడ కుల వృత్తులు చేసుకునే వాళ్ళని బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీలు, చాలా పొలిటికల్ పార్టీలు వచ్చాయి. మేజర్గా దళితులను బేస్ చేసుకొని పొలిటికల్ పార్టీలు వచ్చాయి. అంబేద్కర్ గారే పెట్టారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, అంబేద్కర్ ఎందుకు పొలిటికల్ పార్టీ పెట్టాడు, ఎందుకు అగ్రకులాల వాళ్ళు ఎందుకు పొలిటికల్ పార్టీలు పెట్టలేదు, అంబేద్కర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ ప్రశ్న మీకు అర్థమైతే, ఈ కులాల మీద మాత్రమే పొలిటికల్ పార్టీలు ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉంది, ఈ కులాలు మొత్తం కూడా ఏకమయ్యి దళిత సమాజానికి పొలిటికల్ పార్టీ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు, తెలియాలి అని అంటే మీకు అర్థం కావాలి ఏం జరుగుతుంది. అది అంబేద్కర్కి అర్థమైంది. అంబేద్కర్ గారు ఏమన్నారు, మీరు ఎప్పుడైనా సరే కులాలందరూ కలిసి ఉండి ఒకరి నాయకత్వం మీద వెళ్ళాలని మీరు కోరుకుంటారు. అంబేద్కర్ గారు ఏం ఆర్గ్యుమెంట్ చేశారంటే, మీరందరూ కూడా ఒకరి నాయకత్వం మీద వెళ్ళాలని కోరుకుంటారు. ఒకరంటే ఎవరు? సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణ్స్ 4% ఉన్నారు, రెడ్డీస్ ఒక 6% ఉన్నారు, కమ్మల్లో 4% ఉన్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా జనాభా ఎంత లెస్ దాన్ 10% ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా సరే కేవలం వాళ్ళ కమ్యూనిటీకి పార్టీ పెడతారా? పెట్టరు. వాళ్ళు కేవలం వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళు పార్టీ పెట్టరు.
ఎందుకు కేవలం వాళ్ళు కమ్యూనిటీ పార్టీ పెట్టరు? వాళ్ళ కమ్యూనిటీకే పార్టీ పెడితే వాళ్ళకి లాభం లేదు. వాళ్ళు బీసీలకి ఎస్సీలకి కూడా మొత్తాన్ని కలుపుకొని రాజ్యాధికారంలోకి వాళ్ళు అధికారులుగా ఉంటే అప్పుడు ఈ యొక్క వనరులు సమృద్ధి మొత్తం కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి వీలు ఉంటుంది. లేకపోతే ఏం లాభం ఉంటుంది? వాళ్ళకి సంపాదన రాదు కదా. 4%తో బ్రాహ్మణులు పట్టి పెడితే వాళ్ళకి సంపాదన రాదు కదా. 4% కమ్ములకు సంపాదన రాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు కలిపితే వాళ్ళకి సంపాదన వస్తుంది. దీనికి ఇండికేషన్ ఏంది? ఈ దేశంలో 1947 స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళే రూల్ చేస్తున్నారు దేశాన్ని. వాళ్ళే రూల్ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రియలిస్టులు వాళ్ళే, టీవీ ఛానల్ నడిపేది వాళ్ళే, పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేది వాళ్ళే, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు వాళ్ళవే, రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళవే, బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఇల్లులు వాళ్ళవే, అన్నీ కూడా పెద్ద పెద్ద రిచ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళే. దళితులు ఎవరు ఉండరు. ఎందుకు దళితులు ఉండరు అంటే అందరూ కలిసి ఒక పార్టీ కింద ఉండారు అంటారు, కానీ అందరికీ ఈక్వల్గా సేవ చేయరు. దట్ ఈస్ ద క్వశ్చన్ అంబేద్కర్ ఆస్క్డ్. నువ్వు అందరూ కలిసి ఒకే పొలిటికల్ పార్టీలో ఉండాలని మీరు కోరుకుంటారు. ఎగర కులస్తులు మీరేం చేస్తారంటే అందరూ కలిసి ఒకే పొలిటికల్ పార్టీలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు, కానీ అందరికీ ఈక్వల్గా సేవ చేస్తున్నారా? అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? అందరిని ఈక్వల్గా చూస్తున్నారా? చెయ్యరు. వైసీపీలో రెడ్ల యొక్క డామినేషన్ ఉండవచ్చు, టీడీపీలో కమ్మల డామినేషన్ ఉండవచ్చు, అక్కడ బీజేపీలోకి వెళ్ళిపోతే బ్రాహ్మిన్స్ యొక్క డామినేషన్ ఉండవచ్చు అక్కడ. సో పార్టీలు అందరికీ సమానంగా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాధ ఏంటి? ఇప్పుడు నన్ను కాపులకే రిస్ట్రిక్ట్ చేస్తారా? కాపులకే రిస్ట్రిక్ట్ చేస్తే నాకేం లాభం? ఆయనకేం లాభం కాపులకి రిస్ట్రిక్ట్ చేస్తే? ఆయన యోగి ఆదిత్యనాథ్ గారు లాగా అందరికీ నాయకత్వం వహిద్దాం అనుకుంటున్నాడు. అందరికీ నాయకత్వం వహిస్తాడు. ఏదో ఒక రోజు యోగి ఆదిత్యనాథ్ లాగా ముఖ్యమంత్రి అయ్యారనుకోండి ఎగ్జాంపుల్. అయితే అన్ని కులాలకి నువ్వు న్యాయం చేస్తావా? అన్ని కులాలకి న్యాయం చేస్తారా? 1947 నుంచి చేయని కొత్తగా న్యాయం మీరేం చేస్తారు దళితులకి? 1947 నుంచి మీరు ఏం న్యాయం చేస్తున్నారు? దళితులకి ఏం న్యాయం చేస్తున్నారు? కాంట్రాక్ట్ ఎందుకు మీరే చేస్తున్నారు? ఎందుకు ఈ దళిత కులాల్లో ఈ యొక్క కాలనీల్లో ఉన్న ప్రజలు ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నారు? 1947 నుంచి ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నారు? ఎందుకు ఇండస్ట్రీస్ లేరు? రిజర్వేషన్స్ మీద వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. ఆ రిజర్వేషన్స్ కూడా లేకపోతే అసలు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చిండేవాళ్ళు కాదు. రిజర్వేషన్ అనేది లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఏమి ఉండాలి కదా దళితులు. కాబట్టి అంబేద్కర్ ఏమన్నాడు? వాళ్ళకు ఉన్నా లేకపోయినా మనకు అవసరం కొత్త పార్టీ. మన పార్టీ మనకు ఉండాలన్నాడు అంబేద్కర్. అందుకే మన పార్టీ మనకు ఉండాలి. ఎందుకు మన పార్టీ మనకు ఉండాలంటున్నాడు అంబేద్కర్ గారు? ఎందుకు మన పార్టీ మనకు ఉండాలి అని అంటే వాళ్ళకి మనకి నాయకత్వం వహించడానికి ట్రై చేస్తున్నారు. పోనీ మనకి నాయకత్వం వహించి మనకేమో న్యాయం చేస్తున్నారా? లేదు, మనకు నాయకత్వం వహించి వాళ్ళ కమ్యూనిటీని, వాళ్ళ యొక్క సమాజాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు తప్ప దళిత సమాజాన్ని అభివృద్ధి చేయట్లేదు. కాబట్టి ఎక్కడో చీటింగ్ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారు సపరేట్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టాడు దళితుల కోసం అని. లేబర్ పార్టీ అని ఒకటి పెట్టాడు. ఓకే, సరే, ఏదైనా సరే ఆయన 2-3 పొలిటికల్ పార్టీ పెట్టాడు. పొలిటికల్ పార్టీ పెడితే మన సమాజానికి అర్థం కాలేదు కాబట్టి ఇంకా 1947 స్వతంత్రం వచ్చిన ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు స్కీములు ఇస్తారో, ఇదిగో మొన్న మా చెల్లమ్మ వచ్చింది, అయ్యా జగన్ గారు ఉన్నప్పుడు ఎక్కువ స్కీములు వచ్చాయి, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు స్కీములు తగ్గిపోయినాయని చెప్తుంది. ఓకే, అంటే వాళ్ళకి ఎక్కడో కోత పడింది, ఏదో ఒక స్కీమ్ దగ్గర కోత పడి ఉండవచ్చు. అంటే వాళ్ళు ఇంకా స్కీముల దగ్గరే ఆగిపోయారు. సమాజం మొత్తం కూడా స్కీముల దగ్గరే ఆగిపోయారు. వాళ్ళు ఇంకా ఏం కావాలి మీకంటే నెలకి 2,000, 3,000, సంవత్సరానికి 20,000, 30,000 దగ్గర ఆగిపోయారు. ఎందుకంటే మీరు కాదు నాయకత్వం వహిస్తుంది. ఈ దళిత సమాజానికి నాయకులు దళితులు కాదు, దళిత సమాజానికి నాయకులు అగ్రవర్ణాలు చేస్తున్నారు. వాళ్ళు ఆ నాయకత్వం చేసినప్పుడు మీకెందుకు న్యాయం చేస్తారు? ఇంకా 2,000 సంవత్సరాలు వచ్చినా సరే మీరు అక్కడే కాలనీలోనే ఉంటారు. అందుకనే అంబేద్కర్ చెప్పాడు, మనమే నాయకత్వం వహించుకోవాలి, మన నాయకత్వాన్ని మనం నిర్దేశించుకోవాలి, మన నాయకత్వం మనకే ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు చెప్పింది అదే. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి మాటలు విని ఇదిగో నన్ను ఒక కులానికి మీరు రిస్ట్రిక్ట్ చేయొద్దు అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దళితులు మొత్తం నాకు ఫాలో అవ్వాలి అని ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు
నేను రెడ్లకు మాత్రమే నాయకుడిని కాదు అందరికీ అంటే అర్థం దళితులకి నాయకత్వం వహించడానికి జగన్ గారు రెడీగా ఉన్నారని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను దళితులకు నాయకత్వం వహిస్తాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దళితులకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు, బీజేపీ దళితులకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా దళితులకి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ఎఫ్ఐ వాళ్ళు, కమ్యూనిస్టులు మొత్తం కూడా దళితులకే నాయకత్వం వహించాలి వీళ్ళంతా. సరే చేస్తున్నారు కదా. బీజేపీ 15 సంవత్సరాలు పరిపాలిస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ గతంలో 40 సంవత్సరాలు పరిపాలించింది. ఓకే, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఎవరు బాగుపడ్డారు? దళిత సమాజం బాగుపడిందా? దళిత సమాజం స్కీములు ఇవ్వటం తప్ప ఏమైనా బాగుపడిందా? ఏం బాగుపడలేదు కదా. అందుకదా అంబేద్కర్ గారు చెప్పింది, సమాజాన్ని మార్చడానికి మనంతట మనకే రాజకీయ పలుకుబడి ఉండాలని కదా చెప్పింది. నేను అది కదా నేను రోజు చెప్తుంటే మన వాళ్ళు అంటారు, రోజు నువ్వు వీడియోల్లో మాట్లాడతావు కదన్న రమేష్ అన్న, నువ్వు రోజు వీడియోల్లో మాట్లాడుతూ ఉంటావు, ఏడిఎస్ అని పెట్టావు, ఏడిఎస్ అని పెట్టి పొలిటికల్ పార్టీ మనం పోటీ చేద్దాము అలా. పోటీ చేద్దామని అంటే నాకు ఎంతమంది పొలిటికల్ పార్టీ పెడతానికి ఆల్రెడీ మేము అనుకున్నాం, ఆల్రెడీ మేము వెనక పక్క మాట్లాడుకున్నాం. ఏంటి ఏడిఎస్ అనేది ఆర్ఎస్ఎస్ లాగా పనిచేసేది, వెనక ఒక సంస్థలాగా, ఒక ఇండిపెండెంట్ సంస్థలాగా ఏడిఎస్ నడిపి, అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ని ఒక ఇండిపెండెంట్ సంస్థలాగా నడిపి, నాన్ పొలిటికల్గా నడిపి, ఎందుకు నాన్ పొలిటికల్గా ఏడిఎస్ అనేది నడుపుతున్నాము అని అంటే వెనక ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలకు రాకూడదు కదా. ఇప్పుడు వెనక పక్క ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్ఎస్ఎస్లో వెనక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ వెనక పనిచేసి ఒక పిల్లరు, వాళ్ళకి ఆ నెట్వర్క్ పిల్లరు. ఇప్పుడు వాళ్ళు పొలిటికల్గా వస్తే వాళ్ళకి కుదరదు, చట్టం ఊరుకోదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాన్ పొలిటికల్గా వెనకుండి నెట్వర్క్ కలుపుతున్నారు. ఓకే, అలాగే మనం ఏడిఎస్ ఆర్ఎస్ఎస్ని చూసి మనం ఇన్స్పిరేషన్ అయ్యి మోటివేషన్ అయ్యి మనం చేస్తున్నాం అంతే. వాళ్ళు చేస్తున్నాం, మనం ఎందుకు చేయకూడదు, మనం ఏడిఎస్ పెట్టాము. ఇప్పుడు మన ఏడిఎస్లో కూడా అంతే, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వెనక పక్క ఒక మెంబర్ సంస్థలకి సోషల్ సర్వీస్ వ్యవస్థకి మెంబర్షిప్గా ఉంటారు వీళ్ళంతా ఏడిఎస్లో. బట్ ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థగానే రన్ చేస్తాము ఏడిఎస్ని, కానీ పొలిటికల్ పార్టీ ఒకటి పెట్టండి అని మనం అనుకుంటున్నాం. అంటే మన వాళ్ళు చెప్తున్నారు, నేను ఆలోచిస్తున్నా. అది మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఏడిఎస్ని డిస్టర్బ్ చేయకుండా అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ అని ఒక ఆర్ఎస్ఎస్ లాగా రన్ చేయండి, మీరు ఒక సపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టి ఈ రాజకీయం కోసం తిరిగి వాళ్ళు తిరగండి, ఇదే ఏడిఎస్ మీద అంబేద్కర్ దళిత సేన అని ఒకటి పెట్టండి అని నాకు చెప్పారు. నేను ఆలోచిస్తున్నాను, అంబేద్కర్ దళిత సేన అనేటువంటి పొలిటికల్ పార్టీ ఏడిఎస్ మీదే వచ్చే విధంగా పెడదామని చూస్తున్నాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ విజయ్ కుమార్ అని పార్టీ పెట్టాడు, జాడశ్రావ్ అని పార్టీ పెట్టాడు, ఆయన ఎవరెవరో ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఏమని చెప్పి ఆయన పొలిటికల్ పార్టీ కోసమే తిరుగుతున్నాడు. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీ పెట్టి ప్రజలకు రెస్పాన్స్ ఏంటి? నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే, అన్న మీరు మీరు పార్టీ పెట్టడం ఎంత పని అండి? ఎంత పని? 100 మంది ఆధార్ కార్డులు, 100 మంది ఆధార్ కార్డులు, ఒక 20,000 రూపాయల డబ్బులు ఉంటే పార్టీ పెట్టవచ్చు, అది పెద్ద కష్టమా? కానీ ప్రజల్లో నుంచి రెస్పాన్స్ రాకుండా, నేను అదే చెప్పాను, అసలు ఏడిఎస్ పెట్టేటప్పుడే కనీసం 1000 మంది ఫాలో అయితే పెడతా అన్న. మీరు 1000 మంది కూడా ఫాలో అవ్వాలి, అయినా పెట్టాము ఏడిఎస్. పొలిటికల్ పార్టీ ప్రజల్లో నుంచి రెస్పాన్స్ రాకుండా, ప్రజల్లో నుంచి ఇది రాకుండా పొలిటికల్ పార్టీ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాదు, పొలిటికల్ పార్టీ పెడితే రెడీగా ఉన్నా నేను. మీరు అందరు చెప్తున్నారు పార్టీ పెడదామని. వేర్ ఈజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్ అంటున్నా. వేర్ ఈజ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్? ఓకే, సరే మనం ఏడిఎస్ పెట్టాము, మీరు ఎంతమందికి ఈ ఏడిఎస్ గురించి షేర్ చేస్తున్నారు? కొన్ని సాంగ్స్ పెట్టాము, సాంగ్స్ని షేర్ చేస్తున్నారు, ఐడియాని షేర్ చేస్తున్నారు, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారా? ఒక ప్రజల్లో నుంచి రెస్పాన్స్ రావాలి కదా. ప్రజల్లో నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు, ఒక తీవ్రమైనటువంటి ఒక డిమాండ్ వచ్చినప్పుడు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పొలిటికల్ పార్టీలు నిలబడతాయి. లేదా డబ్బులలో నుంచి పుట్టుకొచ్చిన పొలిటికల్ పార్టీలు నిలబడతాయి. రెండింటిలో ఏదో ఒకటి జరుగుతాయి. డబ్బులలో నుంచి రావాలి అంటే, ఒక 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు ఎవరో పొలిటికల్ పార్టీ పెట్టి మొత్తానికి ఒకరు ఎమ్మెల్యేలు, ఎంపీలు 50 కోట్లు, 100 కోట్లు, 20 కోట్లు పెట్టి కొనేయటం, ఆ పొలిటికల్ పార్టీ నిలబడతాయి. లేదా ప్రజల్లో నుంచి పార్టీలు పుట్టుకురావాలి, ఆ ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు నిలబడతాయి. లేదా మిగతా ఇన్ని పేపర్ మీద నిలబడతాయి. ఓకే, అంబేద్కర్ గారు చెప్పి చాలా క్లియర్. మనకిగా వాళ్ళని వదిలేయండి, బ్రాహ్మణులకి కొత్త పార్టీ ఉండదు, వాళ్ళకి ఓన్ పార్టీ ఉండదు, రెడ్లు ఓన్ పార్టీ పెట్టరు, కమ్మలు ఓన్ పార్టీ పెట్టరు,
క్షత్రియులు వైశ్యులు ఓన్ పార్టీలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు అందరికీ నాయకత్వం వహించాలి, అందరినీ కలుపుకొని పోయి అందరి దగ్గర నుంచి వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప దళితులకి ఇచ్చింది ఏం లేదు. 1947 నుంచి దళితులు ఇంకా అక్కడే ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు కాలేదు, వాళ్ళ దగ్గర వ్యాపారాలు లేవు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్స్ మీద వచ్చేవి కూడా ప్రైవేటైజేషన్ తీసేస్తున్నారు. టెలివిజన్ ఛానల్ లేవు, ఏమీ లేవు దళితులకి. ఆ మానవాది పల్లెల స్కీముల కోసం ఎదురు చూస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు? వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటుంది అది, నేను ఓన్లీ కాపులుగా నాయకత్వం కాదు అందరినీ వహిస్తా, అందరికీ నాయకత్వం వహించి నువ్వు కూడా ఇంకొక నాయకుడిలాగా మిగులుతాడు, అంతే కదా ఆయన. మనకేమైనా చేస్తాడా? మనకు కూడా నాయకత్వం వహించి మనకేం చేస్తాడా పవన్ కళ్యాణ్ గారు? చేయరు కదా. కాబట్టి వీళ్ళ యొక్క నాయకుల యొక్క ప్రసంగాలు మీరు వినకండి. మన దళితులకు ఒక పార్టీ ఉండాలి. మీరు ఏడేస్లో చేరండి స్వామి, ఏడేస్లో చేరి ఏడేస్ గురించి మాట్లాడి ఏడేస్ గురించి డిస్కస్ చేసి ఒక ప్రజల్లో నుంచి విప్లవం తీసుకురండి. పొలిటికల్ పార్టీ పెడతాను 10 నిమిషాలు పట్టిద్ది అంతే. మీరు పని చేయండి, గ్రౌండ్ లెవెల్లో పని చేయండి. అందుకే నాకు అందరూ ఫోన్ చేసి అన్నా మనం అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలంటే నేను చెప్పాను దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ ఓవర్ ద ఫోన్ దట్ మనం రాజ్యాధికారం సాధించాలి అది చేయాలి ఇది చేయాలంటే దట్ ఇస్ నో పాయింట్ ఇన్ దిస్. గ్రౌండ్ లెవెల్లో పని చేయకుండా, నెట్వర్క్ రాకుండా, ఓడోప్ మౌత్ లేకుండా, ప్రజల గురించి చెప్పకుండా, అంబేద్కర్ గురించి చెప్పకుండా, అంబేద్కర్ చెప్పింది చేయకుండా, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం యొక్క గురించి చెప్పకుండా, ఇప్పుడు మనం ఒక ఐడియా చెప్పగానే టక్కన 10 మంది గ్రౌండ్ లెవెల్లో పెట్టేస్తున్నారు. నేను ఇక్కడ ఏడిఎస్ అని పెట్టగానే టక్కన 10 సంస్థలు పుట్టుకొచ్చినాయి. నేను ఇక్కడ పొలిటికల్ పార్టీ పెడతాను కానీ టక్కన ఒక 20 పొలిటికల్ పార్టీలు పెట్టేస్తారు. మన దాంట్లోగా చారు. ఓకే సరే, ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో బెటర్. ఓకే 20 కాదు 100 పొలిటికల్ పార్టీలు పెట్టి అట్లీస్ట్ మీరు చీలుస్తారు ఓట్లు మొత్తం. అలా ఓట్లు చీల్చకూడదు. ఇంకొకటి, మనం అందరూ యునైటెడ్గా ఉండి, నేను అందుకే మీరు ఏడిఎస్లో జాయిన్ అయితే అందరూ యునైటెడ్గా ఉంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీతో బార్గెనింగ్ పవర్ పెంచుకోవచ్చు. బార్గెనింగ్ పవర్ పెంచుకోవాలి. ఎందుకంటే 15% నాకు ఇందాక వాట్సాప్ గ్రూప్లో అదే డిస్కషన్ జరిగింది. ఒక బ్రదర్ మనకి పొలిటికల్ పార్టీ పెట్టి మనం షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ అని ఒకటి పెట్టాలి అని అంటే పెట్టేం చేస్తాము, 15% ఓట్ షేర్ ఉండేది. ఓకే, దేశవ్యాప్తంగా ప్రతి దళితుడు నీతో ఫాలో అయ్యాడు అనుకోండి, నీకు పడేది ఇప్పుడు 15% కదా ఓట్లు. 40% ఓట్లు రావాలి, మిగతా 35% ఎవరేయాలి? మిగతా ఆ 30% ఓట్లు ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళతో ఎలయన్స్లోకి వెళ్ళాల్సిందే. ఏదైనా సరే ఒక దళిత పొలిటికల్ పార్టీ దే హ్యావ్ టు గో విత్ ఎన్ ఎలియన్స్ విత్ అదర్ పొలిటికల్ పార్టీ, వేరే ఆప్షన్ లేదు. ఆ పొలిటికల్ పార్టీ నీ సిద్ధాంతాన్ని దాటిపోకూడదు. మాయావతి గారు దళితుల కోసం పార్టీ పెట్టిపోయి భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్లోకి వెళ్ళిపోయారు. అందుకని ఆమె కొలాప్స్ అయిపోయింది. అక్కడ సైద్ధాంతికంగా అంబేద్కర్ వాదులు మొత్తం వ్యతిరేకంగా తిరిగి మొత్తం చీలిపోయి ఆమె అధికారం కోల్పోయింది. మాయావతి గారి అధికారం కోల్పోయి ఆమె ఇప్పుడు పుంజుకోలేక నానా కష్టాలు పడుతుంది. బీఎస్పీ ఎందుకు? బికాస్ ఆ లైన్ దాటిపోయారు వాళ్ళు. అంబేద్కర్ అనేటువంటి ఒక సిద్ధాంతం దాటిపోయారు. ఓకే, అంబేద్కర్ సిద్ధాంతంలోనే ఉండి ఆయన చెప్పినటువంటి మార్గంలోని ఆయన ఐడియాలజీలోని పొలిటికల్ పార్టీలు రన్ చేసి ప్రజల్లో నుంచి చైతన్యము, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ చేయండి అంటే మరి నేను చెప్పేది అదే. మీరు దయచేసి ఏడిఎస్ పొలిటికల్ పార్టీ పెట్టండి అని అంటున్నారు. పెడదాము. ఎప్పుడు మీరు ప్రజలు గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ చేయండి. ప్రజలు మన ఎంతో వస్తారో అది టెస్ట్ చేయండి. రానప్పుడు ఎందుకు వేస్ట్? 10 రూపాయల పేపరు, పెన్ను పేపర్ తీసుకొని ఫిల్ చేయాలి కదా పొలిటికల్ పార్టీకి. ఆ 10 రూపాయలు కూడా వేస్ట్ కదా అంటున్నా నేను. ఓకే, ప్లీజ్ వర్క్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. డెఫినెట్గా మనం దీన్ని పొలిటికల్ పార్టీకి కన్వర్ట్ చేద్దాం. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయండి, అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. ఏడిఎస్లు చేర్పించండి, డిస్కస్ చేయండి, పంపించండి, 10 మందికి చెప్పండి ఏడిఎస్ గురించి. పాటలు రిలీజ్ చేస్తున్నా, ఆ పాటల్ని మీరు పెట్టండి, ఆటోల్లో పెట్టండి, మీ ఇంట్లో పెట్టండి, మీ టీవీల్లో పెట్టండి, చుట్టుపక్కల వాళ్ళకి వినిపించండి, మీ మైకుల్లో పెట్టండి, మీ పెళ్ళిళ్ళ మైకుల్లో మన ఏడిఎస్ పాటలు పెట్టండి. ఫస్ట్ ఓడప్ మౌత్తో స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ పార్టీ అదే ఆటోమేటిక్గా వచ్చింది. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.